శ్రీరాఘవం 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 దశరథాత్మజం అప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి రామం నిశాచర వినాశకరం నమామి నమామి రంగల విని విని వినిక దిగుతక్ దిగుతక్ తక్ తకుందట తది తది సత్తాది సగుందకు గదిగిన నగ కట్టినందు కటక తది నంద కటక నంద నందరి పుస్తకట గదిగిన పుత గదిగిన పుత గదిగిన తల దశరథర కుమారుడవైతి దశరథర కుమారుడవైతి దశరథర అంతట వనవాసము చేసితివి అంతట వనవాసము చేసితివి అంతట వనవాసము చేసితివి మాయాముఖమును వెంబడించితివి మాయాముఖమును వెంబడించితివి మాయాముఖమును జట
హనుమంతునికి అభయమొసగితివి హనుమంతునికి అభయమొసగితివి హనుమంతునికి అభయమొసగితివి అలసుంద్రీయుని ఆదరించితివి అలసుంద్రీయుని ఆదరించితివి జయముగోక్షము కటులనుంటివి జయముగోక్షము కటులనుంటివి శరమున వారిని పూలవేదివి శరమున వారిని పూలవేదివి వానర సేనల దండుమూర్తివి వానర సేనల దండుమూర్తివి వారధి గట్టిగా బంధువించివి వారధి గట్టిగా శరణి వర్షిత బలిగాతివి శరణి వర్షిత బలిగాతివి హరి 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 రణదిరుడు గట్టివి హరి 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 రణదిరుడు గట్టివి అసురుని కులమును పదము చేసితివి అసురుని కులమును పదము చేసితివి హరయదమునకు అభయమొసగితివి హరయదమునకు అభయమొసగితివి లంకకేగి ఆనందదుంగితివి లంకకేగి ఆనందదుంగితివి అక్కడికి రావణునివి అక్కడికి రావణునివి లంకకేగి ఆనందదుంగితివి లంకకేగి ఆనందదుంగితివి అక్కడికి రావణునివి అక్కడికి రావణునివి గట్టి విభీషణులంకరుంకి వెడలితివి సీత సమేతుడవై పట్టము గట్టి విభీషణులంకరుంకి వెడలితివి సీత సమేతుడవై అట్టి అయోధ్య పట్టణమున మరి అట్టి అయోధ్య పట్టణమున మరి పట్టభద్రుడై వెలసిన అట్టి అయోధ్య పట్టణమున మరి పట్టభద్రుడై వెలసిన దిట్టముగా పెంచేవిని చూపు దిట్టముగా పెంచేవిని చూపు గట్టిగా భక్తుల బట్టి శుభములను గట్టిగా భక్తుల బట్టి శుభములను కట్టడి చేసిన గరివరద శుభములను కట్టడి చేసిన గరివరద పెట్టెదనీకిర సత్సంగరంగము పెట్టెదనీకిర సత్సంగరంగము పెట్టెదనీకిర సత్సంగరంగము పెట్టెదనీకిర సత్సంగరంగము తెలుసువదు పరాకు బహుపరాకు బహుపరాకు
రిక్వెస్ట్ రీజన్ చైర్పర్సన్. దయచేసి గవర్నర్ గారు ఆదేశించారు 30 నిమిషాలలోగా ప్లాన్ ప్రజెంటేషన్ మనం తప్పనిసరిగా కంప్లీట్ చేయాలి. వరప్రసాద్ గారిని దయచేసి లీడ్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ, ముందుగా మన కార్యక్రమం రామాయణ శబ్దంతో ప్రారంభమైంది. ఇవాళ భావన భావన నాట్యం చేసినప్పుడు మీరు అంత సీరియస్గా గమనించారో లేదో కానీ నేను చాలా నిశ్చితంగా చూశాను అమ్మాయిని. ఆ అమ్మాయిని హావభావాలు చూస్తుంటే, ఆ అమ్మాయి ఒకే పదం రిపీట్ అయినప్పుడు ఎన్ని రకాలుగా తన అభినయాన్ని చూపించిందో అవన్నీ చూస్తున్నప్పుడు 40 ఏళ్ల క్రితము 50 ఏళ్ల క్రితము ఒక ఆడ శుద్ధాల అశోక్ తేజ లాగా అనిపించింది నాకు ఆమె. నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది. ఇది లయన్స్ క్లబ్ మీటింగ్. ఇక్కడ భావనకు అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే జనరల్గా వీళ్ళది ఒక ప్రోటోకాల్ ఉంటుంది మీ అందరిది. అయినా ఇలాంటి సభలలో నేను నా పర్ఫార్మెన్స్ చేస్తాననే ఆ ఇష్టంతో, ఆ ఇష్టం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. ఆ ఫైర్ మామూలుది కాదు. అది ఇక్కడ అవకాశం ఇస్తారా ఇప్పిస్తారా అని కాదు, చేస్తాను నేను అనేటువంటి ఒక సంకల్పంతో వచ్చింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిలో ఆ ఫైర్ అలాగే కొనసాగితే ప్రపంచ స్థాయి వేదిక మీదకి భావన వెళ్ళాలని ఒక సాటి కళాకారునిగా కవిగా నేను కోరుకుంటున్నాను.